పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు ఆందోళన నిర్వహించారు. చిలకలూరిపేట జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. అనంతరం చిలకలూరిపేట తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొట్టి చిత్తగా బాధిన దోషులను వెంటనే కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, పాత్రికేయులను రక్షించండి, పాత్రికేయులను కాపాడండి, పాత్రికేయులను వర్ధిల్లాలి చిలకలూరిపేట ఏపీయూడబ్ల్యూజే యూనియన్, వర్ధిల్లాలి ఐజేయు, వర్ధిల్లాలి ఐజేయు, వర్ధిల్లాలి ఐజేయు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తున్నటువంటి పాత్రికేయులు చాలీచాలం జీతాలతోటి వృత్తికి అలవాటు పడి ఉన్నటువంటి పాత్రికేయుల మీద కావాలని కొంతమంది భౌతికంగా దాడులు చేయటం, కొట్టడం, అమానుషంగా కాళ్ళతో తొక్కడం అనేటువంటిది ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది కావాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై అమానుషంగా దాడి చేశారు, వీపంతా పగలగొట్టారు. మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రోజున ఇలాంటి చర్యలను ఏపీయూడబ్ల్యూజే ఐజేయు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ గోపాలపురం నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలంటూ, దాడి చేసిన వారిపై కేసుల్ని నమోదు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కేసుల్ని నమోదు చేయాలని జర్నలిస్టు యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అధికార పార్టీ విధానాలు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో జర్నలిస్టులు తమ సత్తా చూపిస్తారని తెలిపారు. జర్నలిస్టులపై అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దాడిని గోపాలపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేసే, నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి జీతాన్ని ఆశించుకోకుండా నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టులపై మరి సభలకు పిలిచి అవమానించడం, దాడులు చేయటం, దాంతోపాటు వస్తు సామాగ్రిని, కెమెరాలను పగలగొట్టడం, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పత్రికా రంగాన్ని కాపాడాలి, హక్కుని కాపాడాలంటే వెంటనే బాధ్యులపై ప్రభుత్వం విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్